అందరికీ నమస్కారం. శ్రావణం అంటేనే ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు, గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలు, మహాలక్ష్ముల రూపంలో వచ్చిపోయే ముత్తైదువులు, సంప్రదాయ వస్త్రాలతో మెరుస్తూ ఇల్లంతా కలిగి తిరిగే ఆడపడుచులు, ఇలా శ్రావణం అంటేనే ఒక సందడి. ఆ ఆనందం సిరి సంపదలతో పాటు విద్య, ధాన్యం, సంతానం, ఆరోగ్యం, కీర్తి, శక్తి, విజయాలను ప్రసాదించమంటూ అష్టలక్ష్ములను కొలిచే ఈ మాసంలో మరికొన్ని పర్వదినములు ఉన్నాయి. శ్రావణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. తెలుగు మాసంలో ఇది 5వ నెల. పూజలకు, నోములకు, వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉండే ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ప్రీతికరమని చెబుతున్నాము. ఈ రోజుల్లో ఉపవాసం, దీక్షను పాటిస్తూ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. నవదంపతులు శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదులకు తాంబూలాన్ని ఇవ్వడం పరిపాటి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలనిచ్చే ప్రసాదించే ఈ వ్రతం విశేషాన్ని కృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఉపదేశించడానికే ప్రతిది. అదేవిధంగా శ్రావణ శనివారాలలో శని భగవానుడిని పూజించడంతో పాటు లక్ష్మీనారాయణ నోము, సౌభాగ్యం శనివారం నోము వంటివి చెప్పబడుతున్నాం. ఇంకా శ్రావణ పంచమి నాగుల పంచమిగా పిలుస్తాము. ఈరోజు ఉపవాసం ఉంటూ పాము పుట్టకు వద్దకు వెళ్ళి ఉపవాసాలుండి పూజలు చేస్తాము. శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవి యథాశక్తిగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి నమ్మకం. అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలలో లక్ష్మీదేవి కుంకుమార్చనలు, విశేష పూజలతో ఆరాధిస్తూనే పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం నాడు